చిత్తూరు జిల్లా పలమనేరులో చిట్టీల వ్యాపారి భారీ మోసం స్థానికంగా కలకలం రేపుతోంది. నమ్మిన వ్యక్తి నట్టేట ముంచడంతో బాధితులు రోడ్డున పడ్డారు. బోయ వీధికి చెందిన వెంకట్రావు గత కొంతకాలంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దాదాపు 13 కోట్ల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితులకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేసరికి తాను దివాళా తీశారని వెంకట్రావు ఐపీ ప్రకటించడంతో బాధితులు షాక్కి గురయ్యారు. వెంకట్రావు ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఎక్కడున్నాడు, ఆ డబ్బును ఎక్కడికి మళ్లించాడు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. మేము ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నదంటే నాకు డబ్బులు రాలేదు నేను మీకు ఎట్లా తీసుకున్నాను, నా దగ్గర నుంచి తీసుకున్నాను డబ్బులు నాకెవరు కట్టడం లేదన్నారు. అప్పటికే మేము ముందు పడి 4-5 సార్లు అడిగినాం, ఏమని నీకు ఎవరెవరు డబ్బులు ఇవ్వలేదో పెద్ద మొత్తాలు ఎవరున్నాయి చెప్పు, నీ బదులు ఆ బాధ్యత మేము తీసుకుని వెళ్ళి ఓకేనా మేము వాళ్ళ దగ్గర ఉండి ఎంతో కొంత మేము విడిపించుకుంటాము, వీలైనంత వరకు మేము విడిపించుకుంటాము. ఒకరు 50 లక్షలు కట్టాలా, ఆ వ్యక్తిని చూపించు మాకు, నువ్వు తిరగద్దు మేము తిరుగుతాము, మీ బదులు మేము తిరుగుతాము. మేము తిరిగి ఆ వ్యక్తి దగ్గర ఆ 50 లక్షలు వాళ్ళు ఎంత ఇస్తారో అంత దాన్ని వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాము. మేము చాలా బాధల్లో ఉన్నాము. మమ్మల్ని ఎంత నమ్మించి గుర్తుకొచ్చిన సరే నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా అల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతుకోయినారు స్వామి. ఈ ఇల్లు తీసింది కూడా నేనే స్వామి, జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినారు స్వామి. మీరు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి తెలిసి చెప్పండి. అది చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. ఆ పరిస్థితి బాగా వయసు అయిపోయింది. మేము ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది.